ఆల్టో ఉంది సార్, అరౌండ్గా 170, 160 బడ్జెట్లో ఆల్టో ఉంది సార్. 40 చేంజ్ తిరిగింది సార్. మెయిన్ ఏమంటే తిరిగే దాన్ని బట్టి ఉంటుంది. అందరూ ఏమనుకుంటారు అనుకుంటే బయట ఇప్పుడు అంత తక్కువ ఉంది బయట, అదే వాళ్ళు ఏం చేస్తారంటే మీటర్ రీడింగ్ ట్యాంపర్ చేస్తారు. ట్యాంపర్ ఎలా చేస్తారంటే ఇప్పుడు వెహికల్స్ ఇప్పుడు మీకు ఒక 1 lakh 1.5 తిరిగితే మీటర్ రీడింగ్ ట్యాంపర్ చేస్తాయి. ఇది అట్లా జెన్యూన్ రీడింగ్ కావాలంటే చెక్ చేయించుకోవచ్చు, ఇబ్బంది అయితే ఏం లేదు. ఇంకోటి ఇది వచ్చేసి సెలేరియో 2015 మోడల్ ZXi టాప్ ఎండ్. దీంట్లో మీకు ఎయిర్ బ్యాగ్, ABS ఇవి ఫ్యూచర్స్, టాప్ అండ్ ఫ్యూచర్స్ వచ్చేస్తుంది. ఇది మీకు అరౌండ్గా 390 ఏమో ఉంది, 380, 390 ఉంది. ఆటోమేటిక్ వెహికల్ మీకు 3 చేంజ్ బడ్జెట్లో వచ్చేస్తుంది ఇది. ఇంకా ఇది చూసుకున్నారనుకోండి, షిఫ్ట్ 14 మోడల్ ఫ్యూల్ పెట్రోల్. ఇది కానీ మీకు 4 చేంజ్ ఉంది, నెగోషియబుల్, కస్టమర్తో మాట్లాడుకోవాలా. ఇంకా ఇది చూసారనుకోండి, సేమ్ సెలేరియో ZXi టాప్ ఎండ్, మీకు ఎయిర్ బ్యాగ్, సెంట్రల్ లాకింగ్, ABS ఇవన్నీ వచ్చేస్తుంది. 2017 మోడల్ ZXi, ఓన్లీ 42,000 కిలోమీటర్స్ డ్రివెన్ అండి. ఇది టోటల్ షోరూమ్ ట్రాక్. ఇది కానీ అంతే మీకు 4 చేంజ్ ఏముంది, నెగోషియబుల్ సార్, కస్టమర్తో మాట్లాడుకోవాలా. ఇంకా ఇది చూస్తారనుకోండి, ఫోర్డ్ ఫిగో సార్ 12 మోడల్. ఏదైనా మీకు 180, 170 అట్లా ఏమైనా కావాలంటే ఫోర్డ్ ఫిగో మన దగ్గర అవైలబుల్ ఉంది. ఇంకా లేదు మీకు ఆల్టో కావాలంటే కానీ ఆల్టో ఉంది సార్. ఇది 2012 మోడల్, 150, 140 ఆ బడ్జెట్లో, పెట్రోల్ ప్లస్ CNG సార్. ఇది బండి అయితే CNGతో నడుస్తుంది, పెట్రోల్లో నడుస్తుంది. ఇది ఒకటి ఉంది మన దగ్గర, ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది. ఇంకా ఇక్కడ ఒకటి ఉంది సార్, ఇది వచ్చేసి షిఫ్ట్ డిజైర్ సార్. ఇది షిఫ్ట్ డిజైర్. ఇది ఏమంటే వెహికల్ అంతా ఇంజన్ అయింది కానీ సైడ్ కొంచెం ఇదైంది, అందుకే దీనికి మనము షీట్ చేయలేదు సార్. ఇది వెహికల్ మన దగ్గర సర్టిఫై అవ్వలేదు. ఇంకా ఇది చూసారనుకోండి, ఇది కానీ డిజైర్ సార్. ఇది డిజైర్ 2015 మోడల్ అనుకుంటాను, 2015 మోడల్ అండి. డీజిల్ బండి, 5 చేంజ్ ఉందండి, నెగోషియబుల్. ఇంకా ఇక్కడ చూసారనుకోండి, షిఫ్ట్ డిజైర్లకి ఏమంటే డిమాండ్ ఎక్కువ ఉండే వెహికల్ సార్ ఇవన్నీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే ఇది రీసేల్ ఎక్కువ ఉంటుంది, మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది, మైలేజ్ బాగుంటుంది. అందుకే దీంట్లో డిమాండ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి దీని రేట్ కానీ ఇప్పుడు సపోజ్ ఆల్టో, వ్యాగనార్, శాంట్రో, I10, I20, షిఫ్ట్ డిజైర్, ఎర్టిగా, బెలినో, క్రెటా, బ్రిజా ఇవన్నీ ఏమంటే మారుతి, హుండాయిలో ఏమంటే డిమాండ్ ఎక్కువ ఉంటుంది, రీసేల్, మెయింటెనెన్స్, మైలేజ్, కాబట్టి దాని ప్రైస్ కానీ అలాగే ఉంటాయి. సపోజ్ మీరు కొన్ని వెహికల్స్ ఫోర్డ్, చావర్లెట్, హోక్స్ వ్యాగన్, స్కోడా, ఫియట్, టొయోటో ఇట్లాంటివి కొన్ని ఉంటాయి చూడండి సార్. దాని మెయింటెనెన్స్ తట్టుకోలేక వాళ్ళు కొంచెం తక్కువలో కానీ ఇచ్చేస్తారు. ఇవన్నీ ఏమంటే మనకు మార్కెట్లో అది కాకుండా మెయిన్ థింగ్ ఏమంటే మారుతి బండిలో డీజిల్ బండ్లు ఆపేశారు. డీజిల్ బండ్లు ఆపేసిన దానికి ఇంకా ఎక్కువ డిమాండ్ అనేది ఉంటుంది. ప్రైస్ అనేది డైరెక్ట్ నేను చెప్తున్నాను కదా, మీరు వచ్చి కలిసారనుకోండి నేను కస్టమర్తో మీకు బెస్ట్ ప్రైస్ అనేది ఎంతవరకు వస్తుందో అంతవరకు నేను కస్టమర్తో బార్గెన్ చేసి మీకు ఇప్పిస్తాను. దాంతోపాటు మీకు మంచి బండి కానీ ఇప్పిస్తాను. ఇది వచ్చేసి 2014 మోడల్ అండి, ఆటోమేటిక్ బండి. ఇది 19 మోడల్ ఆటోమేటిక్, పెట్రోల్, 48,000 కిలోమీటర్స్ తిరిగింది సార్. ఇది కానీ మీకు 6 చేంజ్ ఉంది, నెగోషియబుల్. ఇంకా ఇది ఒకటి ఉంది సార్, టొయోటా ఈటియోస్ అండి, ఈటియోస్ GD. ఇది చిన్న బండి, ఇది మీకు 4 చేంజ్ ఉంది, నెగోషియబుల్, కస్టమర్తో మాట్లాడుకోవాలి. 2015 మోడల్. ఇంకా ఇక్కడ ఒకటి ఉంది, షిఫ్ట్ డిజైర్ ZDI ప్లస్ టాప్ ఎండ్, 18 మోడల్, 78,000 కిలోమీటర్స్ డ్రివెన్. ఈ 750 చెప్తున్నాడు, 650 బడ్జెట్లో కస్టమర్తో బార్గెన్ చేసుకోవచ్చు సార్. ఇంకా ఇది కానీ ఒకటి ఉంది సార్, 2017 మోడల్, షిఫ్ట్ డిజైర్ VDI డీజిల్ బండి. ఇది మీకు 580 ఏముంది, నెగోషియబుల్ సార్, కస్టమర్తో మీరు వెహికల్ అనేది బార్గెన్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ చూసారనుకోండి, మనకు ఆల్ టైప్ ఆఫ్ వెహికల్స్ I20s అయితే ఉన్నాయి. ఎలైట్ I20 అంటారు. ఎలైట్ I20 ఇవన్నీ ఎలైట్ I20లో ఉన్నాయి. 2014, 15, 16, 17, 18, 19, 23 వరకు మనకు ఎలైట్ I20లు అవైలబుల్ ఉన్నాయి. ఇంకా స్టార్టింగ్ ఎలైట్ I20లు చూసుకుంటే 450, 480, 5 lakhs, 6 lakhs, డిపెండ్స్ ఆన్ కస్టమర్, డిపెండ్స్ ఆన్ వెహికల్, డిపెండ్స్ ఆన్ కిలోమీటర్, డిపెండ్స్ ఆన్ ఇది ఉంటుంది అలా. అవన్నీ ఉన్నాయి I20.